హాయ్ ఎవ్రీవన్. మీరు ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు. దానికోసం దాని హిస్టారికల్ రిటర్న్స్ చూశారు. ఆ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన సిఏజిఆర్ లాస్ట్ 1 year లో 38%, లాస్ట్ 3 years లో 22%, లాస్ట్ 5 years లో 30%, ఇలా 7 years, 10 years లేకపోతే సిన్స్ ఇన్సెప్షన్ అన్ని వాల్యూస్ కూడా 20% కంటే ఎక్కువ సిఏజిఆర్ కనిపిస్తే హ్యాపీగా అందులో ఇన్వెస్ట్ చేయాలి, మంచి ఫండ్ అని అనుకుంటారు కదా. కానీ అలా అనుకుని ఇన్వెస్ట్ చేసిన తర్వాత కేవలం 4 నెలల్లో ఆ ఫండ్ కనుక ఒక 21% పడిపోతే మీరు పెట్టిన 10 లక్షలు 7,86,000 అయితే మీరు ఆ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తారా లేదా లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతారా? యాక్చువల్ గా చాలా మంది మ్యూచువల్ ఫండ్ హోల్డర్స్ ఇలాంటప్పుడు ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. యాక్చువల్ గా 2024 నుంచి మార్కెట్ క్రాష్ ఏమీ రాలేదు. 2008 లో కానీ 2020లో కానీ మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 40%, 50% కూడా పడ్డాయి. ఎలాంటి మార్కెట్ క్రాష్ లేకుండా కూడా మ్యూచువల్ ఫండ్స్ కొన్నిసార్లు 20% పడుతూ ఉంటాయి. వీటినే డ్రా డౌన్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే 90% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఈ డ్రా డౌన్స్ ని మిస్ అవుతూ ఉంటారు. ఈ డ్రా డౌన్స్ ని అనాలిసిస్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా సార్లు లాసుల్లో బయటకు వస్తూ ఉంటారు. అందుకనే ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఈ డ్రాడౌన్ గురించి ముందుగా తెలుసుకోవాలి. ఏ ఫండ్ లో హిస్టారికల్ గా ఎంత డ్రాడౌన్ వచ్చింది అనే క్లారిటీ ఉంటే అలాంటప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైతే పడుతుందో మనం కాన్ఫిడెంట్ గా ఇంకా ఎక్కువ క్వాంటిటీ కొనుక్కోగలుగుతాము లేదా అట్లీస్ట్ పేషెన్సీతో వెయిట్ చేయగలుగుతాము. ఇండియాలో ఉన్న అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎంత సిఏజిఆర్ వచ్చింది అనేది చెప్తూ ఉంటారు, కానీ ఎంత డ్రాడౌన్ అయింది అన్న విషయాన్ని ఎవ్వరూ చెప్పరు. కానీ ఒక ఇన్వెస్టర్ ఓపికగా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు ఒక మ్యూచువల్ ఫండ్ ని హోల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డ్రాడౌన్ గురించి తెలుసుకోవాలి. అందుకే నేను ఇండియాలో ఉన్న టాప్ 5 ఫండ్స్ ఏంటి, ఆ టాప్ 5 ఫండ్స్ లో మనం డ్రాడౌన్స్ ని ఎలా చూడొచ్చు, అది కూడా ఫ్రీగా చూడొచ్చు అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనివల్ల మీరు మీ దగ్గర ఉన్న ఫండ్స్ ని కూడా ఫ్రీగా వాటికి సంబంధించిన పాస్ట్ హిస్టారికల్ డ్రాడౌన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికోసం మనం moneycontrol.com కానీ లేదా valuezik.com కానీ యూజ్ చేయొచ్చు. సో నేను ఇందాక వెతికిన టాప్ 5 ఫండ్స్ లో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సో ఈ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క డైరెక్ట్ ప్లాన్ నేను moneycontrol.com లో ఓపెన్ చేస్తున్నాను. ఇలా moneycontrol.com లో ఓపెన్ అయిన తర్వాత మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ లో మనకి లంసమ్, ఎస్ఐపి, క్వార్టర్లీ అండ్ అలాగే బెస్ట్ అండ్ వర్స్ట్ అని ఉంది కదా. ఆ బెస్ట్ అండ్ వర్స్ట్ మీద కనుక క్లిక్ చేస్తే వర్స్ట్ క్వార్టర్లీ రిటర్న్స్ అని చెప్పి మనకి ఇక్కడ 2020లో 24% క్వార్టర్ లో పడింది అండ్ అలాగే 2019 లో 13% పడ్డది, 2026 లో 13% పడింది అని చెప్పి క్వార్టర్ యొక్క యావరేజ్ కనపడుతుంది, కానీ ఒక పర్టికులర్ డేట్ కానీ లేకపోతే ఒక పర్టికులర్ పీరియడ్ కానీ కనిపించట్లేదు. అలా కాకుండా ఒకవేళ నేను అదే ఈ valuezik.com లో ఈ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క డైరెక్ట్ ప్లాన్ ని నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రిస్క్ అని ఉంటుంది. సో ఈ రిస్క్ మీద కనుక క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్ గా 24th March 2020 రోజున మ్యూచువల్ ఫండ్ దాని టాప్ నుంచి, అంటే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ దాని టాప్ నుంచి 51% పడింది. అండ్ ఈ 51% కంప్లీట్ గా రికవర్ అవ్వడం కోసం 153 days పట్టింది అనేది ఇక్కడ కనపడుతుంది. అండ్ అలాగే 2022లో కూడా ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 25% పడింది, అది రికవర్ అవ్వడం కోసం 163 days పట్టింది. అలాగే 3rd March 2025 రోజున దాదాపు 24% పీక్ నుంచి పడింది అండ్ రికవరీ ఇంకా జరుగుతూనే ఉంది, ఆన్ గోయింగ్ స్టేజ్ లో ఉంది. అండ్ అలాగే పాస్ట్ లో 2021లోనే 2 సార్లు 11% పడింది, అది ఒకసారి ఆగస్ట్ లో అండ్ అలాగే డిసెంబర్ లో. సో ఇలా ఈ స్మాల్ క్యాప్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు లాస్ట్ 5 to 6 years లోనే మనకి 11% కంటే ఎక్కువ 5 సార్లు పడింది. అంటే ఈ ఫండ్ యూజువల్ గానే ఒక 20% పడుతూనే ఉంటుంది. దీనికి గనక మనం ముందుగానే మెంటల్లీ ప్రిపేర్డ్ ఉంటే అలాంటప్పుడు ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటప్పుడు తక్కువ ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మనకి ఈ valuezik.com లో 35% ప్రాబబుల్ డ్రాడౌన్ ఉంది. అంటే దాదాపు 100 నెలలు ఉంటే ఒక 35 నెలలు 22% పడే ఛాన్స్ అయితే మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ డేటా ఎప్పుడైతే మనకి తెలిసిందో అలాంటప్పుడు మనం మెంటల్లీ ప్రిపేర్డ్ గా ఉంటాం. అది మనకి ఎంతో అవసరం కదా. సో ఇక్కడ డేటా నాకు చాలా క్లియర్ గా valuezik.com లో ఉంది కాబట్టి ఇందులోనే నేను కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఈ టాప్ 5 పాపులర్ ఫండ్స్ లో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ తర్వాత మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ కనపడుతుంది. సో valuezik.com లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ యొక్క డైరెక్ట్ ప్లాన్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో అగైన్ మళ్ళీ కొంచెం కిందకి స్క్రోల్ చేసి రిస్క్ లో గనక వెళ్తే ఈ ఫండ్ 2020లో అంటే కోవిడ్ క్రాష్ అప్పుడు 37% పడింది. 2026లో రీసెంట్ గా మనకి మార్చ్ లో ఎప్పుడైతే ఇరాన్ వార్ సిచ్యువేషన్ వచ్చిందో అలాంటప్పుడు 28% పడింది.
అంతకు ముందు 2018లో 2016లో 2022లో 15%, 18%, 20% పడింది. ఇలాగా మనం దీన్ని హిస్టారికల్ యావరేజెస్ కానీ లేకపోతే 35% ప్రాబబుల్ డ్రాడౌన్ అంటే జనరల్ గా 100 నెలల్లో 35 నెలలకు ఒకసారి మనకి 21% ఇందులో పడే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది. నాకు నెక్స్ట్ పాపులర్ ఫండ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది. ఈ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా నేను కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ రిస్క్ సెక్షన్ లో గనక వెళ్తే కోవిడ్ క్రాష్ అప్పుడు ఇది 41% పడింది. దాని తర్వాత 2016లో 27%, 13లో 21%, 2018లో 16 అండ్ 2026 రీసెంట్ గా ఇరాన్ వార్ అప్పుడు 13% పడింది. సో ఇలాగా నేను 35% ప్రాబబుల్ డ్రాడౌన్ చూసినా కూడా 21.6% కనపడుతూ ఉంది. అయితే ఒకవేళ రేపటి రోజున రెసెషన్ వచ్చి కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎంత ఫాల్ చూడొచ్చు, దాదాపు 40% ఫాల్ కూడా ఇందులో చూడొచ్చు అనేది మనం మెంటల్లీ ప్రిపేర్డ్ గా ఉండడం కోసం ఈ డేటా అనేది హెల్ప్ చేస్తుందా లేదా? ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది కదా. అందుకే ఒక ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కేవలం సిఏజిఆర్ ఎంత వచ్చింది, హిస్టారికల్ గా 17% పెరిగిందా, 20% పెరిగిందా, 30% పెరిగిందా అని చూడడమే కాదు, పడేటప్పుడు ఎంత పర్సెంటేజ్ పడుతుంది, ఒకవేళ పడితే ఎన్ని రోజుల్లో రికవర్ అవుతుంది. ఇక్కడ మనం క్లియర్ గా రికవరీ డేస్ కూడా చూడొచ్చు. valuezic.com లో 2020లో 41% పడ్డప్పుడు 261 డేస్ పట్టింది. అంటే 1 year లోనే దాదాపు కంప్లీట్ రికవరీ వచ్చేసింది కదా. ఈవెన్ 2016, 13 అలాంటప్పుడు కూడా 170 డేస్ లో 117 డేస్ లోనే రికవరీ వచ్చింది. అంటే 3 నుంచి 6 నెలల్లో యూజువల్ గా ఎప్పుడైనా ఫ్లెక్సీ క్యాప్ పడినా కూడా మళ్ళీ రికవరీ వస్తుంది అన్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. అండ్ కింద మనం డ్రాడౌన్ యొక్క చార్ట్ ని కూడా ఇక్కడ చూడొచ్చు. చాలా నీట్ గా మనకు కనపడుతూ ఉంది. ప్రస్తుతానికి గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనపడుతూ ఉన్నాం 8% డ్రాడౌన్ ఉంది. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫండ్ ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తామో, సెర్చ్ చేసినప్పుడే కింద ఇక్కడ మనకి కరెంట్ డ్రాడౌన్ అని ఉంది. అంటే ఎంత? 8%. రీసెంట్ గా దీని యొక్క పీక్ నుంచి ఈ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అనేది 8% పడ్డది అనేది కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ టాప్ 5 పాపులర్ ఫండ్స్ లో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది. సో ఈ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ యొక్క రిస్క్ లో గనక నేను వెళ్తే ఇది కోవిడ్ ఫాల్ అప్పుడు 39% పడింది. అంతకుముందు 2016లో 21% పడింది. అండ్ వాటి రికవరీ డేస్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేయాలనుకున్నా, కోవిడ్ ఫాల్ అప్పుడు 266 డేస్ లో రికవర్ అయిపోయింది. అండ్ అలాగే 10 years బ్యాక్ 21% పడితే 176 డేస్ లో రికవరీ అయిపోయింది. అండ్ కింద నేను డ్రాడౌన్ చార్ట్ చూడొచ్చు. 35% ప్రాబబుల్ డ్రాడౌన్, 20% ఉంది అని చూడొచ్చు. అండ్ అలాగే ఫైనల్ గా ఎస్బీఐ పిఎస్యు ఫండ్ ని గనక మనం అబ్జర్వ్ చేస్తే రిస్క్ లోకి వెళ్ళినప్పుడు ఇది కోవిడ్ ఫాల్ అప్పుడు 47% పడింది. 2013లో 31% పడింది. 2016లో 27% పడింది. ఈ పిఎస్యు ఫండ్ ఎప్పుడైతే పడుతుందో చాలా ఎక్కువ పడుతుంది. అందుకనే దీని 35% ప్రాబబుల్ డ్రాడౌన్ కూడా 25.61% ఉంది. కింద మనం ఇక్కడ డ్రాడౌన్ చార్ట్ చూడొచ్చు. చాలా సార్లు ఇక్కడ మనకి కిందకి పడుతూ ఉందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి అంటే 2020లో కోవిడ్ క్రాష్ వచ్చిన తర్వాత వేరే ఫండ్స్ అన్ని 200 డేస్ 170 డేస్ లో రికవర్ అయ్యాయి. కానీ ఈ పిఎస్యు ఫండ్ మాత్రం 559 డేస్ పట్టింది. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. అండ్ ఈవెన్ 2013 అండ్ 2016లో కూడా నార్మల్ ఫండ్స్ అన్ని కూడా 100 డేస్ 120 డేస్ లో రికవరీ అయితే ఇక 260 డేస్ 250 డేస్ టైం పట్టింది. డబుల్ టైం పడుతుంది రికవరీ కోసం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒక మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు హెల్ప్ అవుతుందా లేదా? ఒకసారి కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. యాక్చువల్ గా ఇలాంటి టైమ్స్ లో ఎవరన్నా ఈ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 47% డ్రాడౌన్ వచ్చిందంటే కేవలం మీ 10 లక్షల రూపాయలు ఆ రోజుకి 5,30,000 మాత్రమే కనపడుతుంది. అలాంటప్పుడు ఎంతమంది తట్టుకొని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయగలుగుతారు? చాలా మంది భయపడి కొంచెం పెరగగానే 6 లక్షలు లేకపోతే 7 లక్షలు అవ్వగానే లాస్ లో బయటకు వచ్చేస్తారు. సో అసలు మనం ఒక మ్యూచువల్ ఫండ్ లో ముందు ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే అది ఎంత గొప్ప మ్యూచువల్ ఫండ్ అయినా అవ్వచ్చు, టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్, బాగా పాపులర్ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు. కాకపోతే అందులో పడుతున్నప్పుడు ఎంత పడుతుంది అన్న క్లారిటీ మనకుంటే అలాంటప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి లాస్ వస్తుంది అని అంటే అది కూడా టెంపరీగా, మనం అమ్మకపోతే అది లాస్ కాదు, అమ్మితేనే లాస్ కదా. ఆ లాస్ ని మనం కొన్ని రోజులు పేషెన్సీతో ఒక 100 డేస్ 200 డేస్ వెయిట్ చేస్తే మనం ఆ ఫండ్ నుంచి బయటికి రావచ్చు, లేకపోతే మన ఫండ్ మళ్ళీ రికవర్ అవ్వచ్చు. ఇలాంటి విషయాలు మనం తెలుసుకుంటే ఓపిక్గా ఉండగలుగుతాం. మీరు జనరల్ గా టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా వాటి మాక్సిమం డ్రాడౌన్స్ ఒకసారి కన్సిడర్ చేయండి. అవి కనుక గ్రేటర్ దెన్ 40% 50% ఉన్నాయంటే ఆబ్వియస్ గా రిస్కీ ఫండ్సే కదా. ఎందులో అయితే మాక్సిమం డ్రాడౌన్ 30% లేదా 35% ఉంది అంటే కోవిడ్ క్రాష్ అప్పుడైనా లేకపోతే 2008 క్రైసిస్ అప్పుడైనా చాలా తక్కువే పడుతున్నాయి అని అంటే ఆబ్వియస్ గా అది మంచి ఫండ్సే కదా. అండ్ రికవరీ డేస్ కూడా తొందరగా ఉండాలి. ఏవైతే ఫండ్స్ లో రికవరీ డేస్ తొందరగా ఉంటున్నాయో అవి ఆబ్వియస్ గా మన పేషెన్సీ
టెస్టింగ్ తక్కువ చేస్తాయి, హ్యాపీగా హోల్డ్ చేసుకోగలుగుతాం. అంతే కదా? సో అందుకనే మీరు ఇక్కడి నుంచి ఏదైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసున్నారో వాటి యొక్క డ్రా డౌన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోండి. దానివల్ల ఖచ్చితంగా మీకు ఉపయోగం ఉంటుంది. మార్కెట్ పడుతున్నప్పుడు జనరల్‌గా ఎంత పడొచ్చు అన్న క్లారిటీ ఉంటే మీరు అడిషనల్ అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ లెవెల్స్‌లో కాన్ఫిడెంట్‌గా యాడ్ చేసుకోగలుగుతారు. సో ఆబ్వియస్‌గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు హెల్ప్‌ఫుల్ గానే ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు అంతకుముందు ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ వినుంటే కింద ఒకసారి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ valuesic.com లో మీరు ఫ్రీగానే ఈ డ్రా డౌన్స్ చూడొచ్చు. ఒకసారి మీరు మీ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన డ్రా డౌన్స్ అన్ని చెక్ చేయండి. మ్యూచువల్ ఫండ్ ప్రొఫెసర్ సిరీస్ లో డ్రా డౌన్ అనేది నేను చెప్పిన ఎపిసోడ్ 1 వీడియో. లాస్ట్ వీడియోలో నేను కంప్లీట్ గా ఒక ప్రొఫెసర్ లెవెల్ మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ చేయడానికి ఎలాంటి రేషియోస్ చూడాలి అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ కమింగ్ వీడియోస్ లో ఈ రేషియోస్ అన్నిటి గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందుకే తెలుగు స్టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మ్యూచువల్ ఫండ్స్ లో బేసిక్ లెవెలే కాకుండా అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలాంటి రేషియోస్ ఉంటే మంచి ఫండ్స్, ఎలాంటివి చూసి మనం అసలు మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. హోప్ఫుల్లీ ఈ వీడియో కూడా మీకు చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.